ఒకే ఒక్కడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఆయన పార్టీ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయం చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతూ, జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీల్లో జనసేన, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ ఎదుర్కొంటూ వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్తూ ఎంతమంది ఉన్నా సరే ఒక్కడనే ఉంటానంటూ కూడా ఎదురు నిలబడి ఢీకొడి కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అదే ఒకే ఒక్కడు. ఏపీ రాజకీయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఏపీలో ఏదో పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది అనేటువంటి ఒక పరిస్థితి అయితే ఖచ్చితంగా రాజకీయంగా మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏది చూసినా కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోలుకొని దెబ్బ కొట్టాలని, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వకుండా చూడాలని, జగన్మోహన్ రెడ్డికి అసలు అధికారం అంటే లేకుండా చేయాలనేది చాలా విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే టీడీపీ జనసేన పొత్తు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళిద్దరి పొత్తుకు సపోర్టుగా బీజేపీని తీసుకురావడం కావచ్చు, బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము మొన్న జరిగినటువంటి ఎన్నికల పరిణామాలకు సంబంధించి. ఆ తర్వాత వాళ్ళు విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరుగా టార్గెట్గా కేసులు పెడుతూ ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ రాకుండా విచ్చలవిడిగా ఏ కేసులు పెడితే ఆ కేసులు పెడుతూ వచ్చారు. ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా చేయాలని చెప్పేసి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కీలక వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కీలక ప్రతినిధుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా తొలగించాలని చెప్పేసి ప్లాన్ పడినటువంటి కూటమి సర్కారుకు సంబంధించిన నిర్ణయాలు కూడా తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విజయసాయిరెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కష్టకాలంలో కానివ్వండి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి సంబంధించి ఒక మంచి లైజన్ కలిగినటువంటి వ్యక్తి, కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి 16 నెలల పాటు ఆయనతో పాటు జైల్లో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడి ఆ తర్వాత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ ఏమైపోతుంది, వైసీపీ పడిపోయిందా, అసలు వైసీపీ ఇంకా మూట కట్టుకొని సర్దుకొని వెళ్ళిపోవాల్సింది, వైసీపీ పతనమైపోయిందని చెప్పేసి పదే పదే టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు కావచ్చు, లేదంటే మిగతా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది. కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితికి పడిపోయాడా? జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశాడు. జగన్మోహన్ రెడ్డి కూటమి ఎలా అయితే భయపడుతుందో, కూటమి ఎలాగైతే తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను ఒక్కొక్కరిని లాగేసుకుంటూ ఉంటుందో, లేదంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్ అటాక్ చేయాలని చెప్పేసి ఎలా ప్రయత్నిస్తుందో వాటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడంటే అబ్బే లేదు. జగన్మోహన్ రెడ్డి మరింత వైలెంట్గా తయారవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మరింత వైబ్రెంట్గా అయిపోయి ఏపీ రాజకీయాల్లో మళ్ళీ తనదైన రాజకీయ శైలిని చూపించడానికి సిద్ధమవుతున్నాడు, తనదైన రాజకీయ మార్కుని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 7-8 నెలల్లోనే ఆయన బయటకు వచ్చారు. ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడుతున్నారు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపైన ఎక్కడ నన్ను గెలిపించలేకపోయినా నాకు 11 సీట్లు ఇచ్చినా కూడా నేను మీ పక్కన ఉంటాను, మీ ఎదుట ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను పోరాడుతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి ఒకే ఒక్కని టార్గెట్ చేస్తూ కూటమి సర్కారు, కూటమికి సంబంధించిన మీడియా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విపరీతంగా ఆయన మీద మాటల దాడి, ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నాలు, లేదంటే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడానికి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మనం జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లో ఆయన కూడా ఏటుగా ఉన్నారు కాబట్టి ఆయన అప్రూవర్గా మారిపోతారు, ఆ కేసులన్నీ కూడా పోతాయి, ఆ కేసులన్నీ కూడా ఏదో జరగబోతున్నటువంటి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడా కూడా జరిగే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, విజయసాయిరెడ్డికి సంబంధించి ఎలాంటి జరుగుతుంది ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, విజయసాయిరెడ్డికి తెలుసు. ఒకవేళ అలాంటి స్టెప్ తీసుకుంటే విజయసాయిరెడ్డికి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంత లాయల్గా ఆయన నమ్మి ఆయనకి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టుకొని వైసీపీకి ఉన్నటువంటి ఒకే ఒక్క రాజ్యసభ సీటు ఉన్నా కూడా 2014 నుంచి 2019లో రాజ్యసభ సీట్ని విజయసాయిరెడ్డికి ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇంత ప్రియారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఏదో చేస్తారు అనేది ఒక అవాస్తవం. ఒకవేళ అలా జరిగినా కూడా దాన్ని కూడా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కుటుంబం మీద మళ్ళీ కూటమి సర్కార్కి సంబంధించిన కొంతమంది నేతలు, కూటమి సర్కార్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
మొన్నటిదాకా షర్మిలకు సంబంధించి కావచ్చు, విజయమ్మకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. 2019లో షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసినప్పుడు షర్మిల మీద విపరీతంగా సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు పెట్టడం, ఆమె మీద మిస్బిహేవియర్గా కొంతమంది వ్యక్తుల చేత ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆమెను ట్రోల్ చేసే విధంగా అప్పుడు ఫోటోలు పెడతాము. అలాగే విజయమ్మ గారికి సంబంధించి ఆమెకు సంబంధించిన ప్రత్యేకంగా గతంలో కొంతమందితో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఆమె మీద అసభ్యంగా పోస్టులు పెట్టడము, లేదంటే కొంతమంది అనుచితంగా ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి షర్మిల గారికి సంబంధించిన పోస్టులు పెట్టడం కూడా ఆ దురాగతాన్ని, ఆ దుర్మార్గాన్ని అంతా కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల దూరం అయిపోయింది, విజయమ్మ గారు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే భారతి గారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా ఆయన సతీమణిగా, ఆయనలో సగభాగంగా ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి లాభాన్ని, ప్రతి సంతోషాన్ని కూడా ఆవిడ షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆమెను కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ, ఆమెను కూడా హ్యూమిలేట్ చేస్తూ, ఆమెను కూడా సోషల్ మీడియా పరంగా వేధిస్తూ ఇష్టం వచ్చినట్టు ఎవరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, భారతి గారు ఒక లీడ్ తీసుకున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని తాను సక్రమంగా 100% ఎఫర్ట్స్ పెట్టి నడపాలంటే మిగతా సమస్యలు ఏవి కూడా ఆయనకి దగ్గర, ఆయన చుట్టుముట్టే పరిస్థితి ఉండకూడదు. అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఇబ్బందులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా చేరువ తీసుకురాకుండా ఆవిడే చూసుకుంటూ, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ కంపెనీలు లాభాలను నడిపించే విధంగా ఆవిడ చేసినటువంటి రూపకల్పన అది వేరే, ఆ స్ట్రాటజీస్ వేరే, ఆమె స్టామినా వేరే. కానీ ఆమెకి సంబంధించి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని రాజకీయ కుట్రలను చేస్తున్నారు ఆవిడే. 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఆవిడే కారణం అని చెప్పేసి వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా కొంత అనైతికంగా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మన రాజకీయ భవిష్యత్తు కోసం, మనం పదవులు పొందడం కోసం, ఒకరిని మెప్పు పొందడం కోసం మనం మాట్లాడేటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక భార్యగా ఆమెకు ఒక రైట్ ఉంటుంది, ఆయన సతీమణిగా ఒక రైట్ ఉంటుంది. రాజకీయాల్లో కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, లేదంటే కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు డిసిషన్స్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎవరితో డిస్కస్ చేస్తారు? వైఫ్తోనే కదా డిస్కస్ చేసేది. లేదంటే భార్య సజెషన్స్ ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డికే కదా ఇచ్చేది. ఇది మంచి చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడంలో తప్పే ఉంది. ఆ తప్పులు జరిగాయా లేదా అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు. ఒకరికి సీట్ ఇవ్వాలన్నా, ఒకరికి సీట్ ఇవ్వకూడదని చెప్పేసి పార్టీ జగన్మోహన్ రెడ్డిది. పార్టీకి సంబంధించిన నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. లేదంటే కొంతమంది ఆయన కీలక ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేసినటువంటి సజెషన్స్ తీసుకుంటారు. అలా కాకుండా మీరు ఆరోపణలు చేసి ఎలా పడితే పార్టీని అన్నింటినీ సర్వనాశనం చేస్తున్నారు. లేదంటే విజయసాయి వెళ్ళిపోవడానికి భారతీ కారణం, భారతీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వింటున్నారని చెప్పేసి ఇలా లేని ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేసి అక్కడ రాజకీయాల్లో లేనటువంటి అంశాలను తీసుకొచ్చి హ్యూమిలేట్ చేసే ఫ్యామిలీని, ఎందుకంటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి మాటలు టీడీపీ ఎంత అద్భుతంగా చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. 2014 నుంచి 2019 వరకు కూటమి సర్కార్కి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని 2019కి ముందు ఆయన డిఫర్ అయ్యారని చెప్పేసి ఆయన మీద వెచ్చలవిడిగా మీడియాలో, టీడీపీకి సంబంధించిన ప్రధాన మీడియాలో ఆయన భార్యల మీద, ఆయన తల్లి మీద మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు, టీడీపీకి సంబంధించిన శ్రేణులు మర్చిపోవచ్చు, జనసేన పార్టీ శ్రేణులు మర్చిపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం మర్చిపోరు. ప్రజలు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకుంటారు ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా. దాంతోపాటు ఇప్పుడు అలాంటి అంశాన్ని, అలాంటి కుట్రని జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముఖ్యంగా భారతి గారి టార్గెట్గా కూడా జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు చూస్తూ ఉంటే భారతి గారికి సంబంధించినటువంటి ప్రస్తావన మీద, ఆమెకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా వైసీపీ పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చాలా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అవే మళ్ళీ తిరిగి వాళ్ళని డ్యామేజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, మీరు రాజకీయ భవిష్యత్తు కోసమో, మీరు ఏదో కూటమి సర్కారు అధికారంలో ఉంది ఇలా మాట్లాడితే వాళ్ళు ఏదో ఒక పదవిస్తారని చెప్పేసి మీరు అలా కామెంట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా తదుపరి మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, వైసీపీ వాళ్ళ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, వైసీపీకి సంబంధించిన వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ మారితే
అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అవన్నీ ఆయన రిమైండ్ చేసుకుంటే మళ్ళీ కక్ష తీర్చుకోవాలనుకుంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఆలోచించుకోవాలి. అందుకే రాజకీయాల కోసం వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా, రాజకీయాల కోసం వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా, వాళ్ళని తక్కువ చేసే విధంగా, వాళ్ళని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడకుండా ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుంది. అలా కాకుండా మనం రాజకీయంలో ఎదగాలని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి భారతి గారికి సంబంధించో లేదంటే ఇంకోళ్ళకి సంబంధించో మాట్లాడుతూ వస్తే అది ఖచ్చితంగా తప్పు. ఆ తప్పు అందరూ చేస్తే ఇంకా మీ జీవితంలో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీకు ఒక ఏదంటారు అడుగులు వేసే పరిస్థితులు కూడా ఉండవు. గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఖండిస్తూ వచ్చాయి. వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు. సో వాళ్ళు అలా ఆరోపణలు చేశారు కాబట్టే కదా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. 11 సీట్లకి దిగజార్చి దింపేసి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు అలాంటి ఆరోపణలే నెత్తికెత్తుకుంటాము, మేము అలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటాము, ముఖ్యమంత్రి భార్యను తిడతాము, ముఖ్యమంత్రి చెల్లిని తిడతాము, ముఖ్యమంత్రి తల్లిని తిడతామంటే మీకే మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు తిట్టారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరు కూడా అదే నెత్తినెత్తుకొని అదే కంటిన్యూ చేస్తూ ఉంటాము, మేము మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డిని తిడతామంటే ఖచ్చితంగా మీకు అలాంటి పరిస్థితి వస్తుంది. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఆపేసేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోండి. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన చేసినటువంటి తప్పులుంటే ఎంటగట్టండి. ఆయన 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి ఏమేం చేశారు, ఎలా చేశారు, ఏం అవినీతి జరిగిందో ముందు పెట్టండి, వాటికి సంబంధించి మాట్లాడండి. అలా కాకుండా ఒక మహిళలకు సంబంధించిన జీవితాల మీద, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సంబంధాల మీద, వాళ్ళ కుటుంబ విషయాల మీద ట్రోల్స్ చేస్తూనో లేదంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అవన్నీ చేయడం అనేది ఖచ్చితంగా అబద్ధము. దట్టు కొంతమంది వ్యక్తులు దీన్ని మరీ ఓవర్గా మాట్లాడుతూ వస్తున్నారు. కూటమికి సంబంధించి నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో కూర్చొని మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అసభ్యంతరం, అది చాలా తప్పు అనేది కూడా నేను ప్రస్తావిస్తున్నాను. దయచేసి మహిళలకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే అన్ని రాజకీయ పార్టీలకు మంచిది. ముఖ్యంగా ప్రస్తుతం ప్రతిపక్షం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎదుర్కోక తప్పదు. కానీ ఆయన రాజకీయంగా ఎదుర్కోండి, కానీ కుటుంబ పరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రము అలాంటి పరిస్థితులు మనకే వస్తాయి. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పేజీ తిరగేస్తే రేపు ఏం జరుగుతుందో ఏంటనేది అన్నీ క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇప్పుడున్నప్పుడు కొంచెం ఆచితూచి కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది.